ఈ రోజు నేనున్న మా డాడీ ఇద్దరం కలిసి అయితే మార్కెట్ కి వచ్చినాం. ఎందుకంటే ఈ రోజు వినాయకులని నిమజ్జనం చేస్తారు కదా, ఫుల్ హంగామా ఉంటది మార్కెట్ లా. ఒక్కొక్కరు బ్యాండ్లు పెట్టుకొని కోలాటాలు ఆడుకుంటా వినాయకుడిని అయితే నిమజ్జనం చేయడానికి తీసుకుపోతాండ్రు. మార్కెట్ లో ఎన్ని వినాయకులు ఉన్నాయో చూద్దాం పదండి. నేను మెయిన్ గా మా బెల్లంపల్లిలో ఉన్న అతి పెద్ద వినాయకుడిని మీకు చూపించడానికి అయితే వచ్చిన, కానీ ఇంకా వినాయకుడిని బయటకైతే తీసుకురాలేదు. మార్కెట్ లోనైతే ఫుల్ హడావిడిగానైతే ఉన్నది. ఇంకొక వినాయకుని దగ్గరికి కూడా వెళ్తాన్నాం. ఈ వినాయకుడు అయితే మస్తు యూనిక్ గా ఉన్నాడు. ఈ వినాయకుని దగ్గర అయితే మంచిగా కోలాటాలు అయితే ఆడతాండ్రు ఆంటీ వాళ్ళు. 10 రోజులు వినాయకునికి మంచిగా పూజలు జరిపించి ఆఖరి రోజు అయితే అందరూ ధూమ్ ధామ్ గా వినాయకుడిని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తాండ్రు. ఈ 10 రోజులు ఎట్లా గడిచిపోయినాయో అర్థం అయితే లేదు. కళ్ళు మూసి తెరిచే లోపు 10 రోజులు అయితే గడిచిపోయినాయి. వినాయకుడిని ఈ రోజు నిమజ్జనం చేయాలంటేనే బాధగా అనిపిస్తుంది. ఇంట్లో నుంచి ఒక ఫ్యామిలీ మెంబర్ వెళ్ళిపోయినట్టే అనిపిస్తుంది. మా వినాయకుడిని కూడా నిమజ్జనానికి అయితే తీసుకెళ్తాండ్రు. మళ్ళా వినాయక చవితి దాకా వినాయకుని కోసం అయితే వెయిట్ చేద్దాం.